అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. రేపు నల్గొండలో తలపెట్టినటువంటి భారీ బహిరంగ సభకు ఇప్పటికే వరంగల్ జిల్లాకు సంబంధించినటువంటి శ్రేణులను బీఆర్ఎస్ పార్టీ తరలించేందుకు పెద్ద ఎత్తున ప్లాన్ చేస్తుంది. మరోపక్క కృష్ణా జలాలపైన ఏదైతే బీఆర్ఎస్ మరో పోరాటం చేయాలని నిర్ణయించుకున్న నేపథ్యంలో మనతో మాట్లాడడానికి వరంగల్ జిల్లా అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే ఆరు రమేష్ ఉన్నారు. ఆరు రమేష్ అని అడిగి తెలుసుకుందాం. సార్, రేపు చెప్పండి, రేపు పోటాపోటీ సభలు నిర్వహిస్తబోతున్నారు. మరోపక్క మీ అధినేత రేపు నల్గొండలో కృష్ణా జలాలకు సంబంధించినటువంటి భారీ బహిరంగ సభ, కృష్ణా జలాలను కేఆర్ఎంబీకి అప్పచెప్పడాన్ని ఏ విధంగా చూస్తారు? కేఆర్ఎంబీకి అప్పచెప్పడాన్ని మేము టీఆర్ఎస్ పార్టీగా తీవ్రంగా ఖండిస్తున్నాం. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం నీళ్లు, నిధులు, నియామకాల కోసం పోరాటం చేసిన పార్టీ మా బీఆర్ఎస్ పార్టీ, మా టీఆర్ఎస్ పార్టీ. మరి తెచ్చుకున్న తెలంగాణలో సాగునీటిని మెరుగుపరిచి ప్రాజెక్టుల నిర్మాణం చేపట్టి 1 కోటి ఎకరాలు మాగాని చేసే కార్యక్రమం ఈ ప్రజల కండ్ల ముందు ఉంది. మరి ఈరోజు కృష్ణా బోర్డును కేంద్రానికి అప్పజెప్పి మన నీటిపైన మనకు హక్కు లేకుండా చేసే ప్రయత్నం ఈ ప్రభుత్వం చేస్తుంది. దానికి నిరసనగా రేపు మా అధినేత, ఉద్యమ నేత, తెలంగాణ తీసుకొచ్చిన గాంధీ కేసీఆర్ గారి నాయకత్వంలో పెద్ద ఎత్తున మరి బహిరంగ సభ చేయబోతున్నాం. వరంగల్ జిల్లా నుండి పెద్ద ఎత్తున కూడా కార్మికులు, కర్షకులు, మేధావులు, ఉద్యమకారులు అందరూ కూడా స్వచ్ఛందంగా బయలుదేరుతున్నారు. రేపు అంటే మేడిగడ్డలో బీఆర్ఎస్ పార్టీ అవినీతికి పాల్పడ్డది, అక్కడ బ్యారేజీకి సంబంధించి పిల్లర్లు కూలిపోవడానికి ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీయే చెప్పేసి కేసీఆర్ పైన ఏదైతే చాలా లక్షల కోట్ల అవినీతి జరిగింది అని చెప్పేసి ఇప్పటికే 119 మంది ఎమ్మెల్యేలకు ఒక ఆహ్వానం పంపి రేపు అక్కడికి మేడిగడ్డకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తుంది. మీ అధినేతకు కూడా ఆహ్వానాన్ని కూడా అందించారు. సో రేపు జరిగే మేడిగడ్డకు సంబంధించి అవినీతి పైన ఏ విధంగా ఉండబోతుంది? ఏ ప్రాజెక్టు కానీ ప్రకృతి వైపరీత్యాలకు అతీతం కాదు. ఏ ప్రాజెక్ట్ అయినా ఈరోజు ప్రకృతి వైపరీత్యంలో జరిగిన నష్టమేంటో మరి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు దాని మీద సిట్టింగ్ జడ్జితో, అదేవిధంగా విజిలెన్స్తో లేదా ఇతరత్ర ఎంక్వైరీలు కమిటీ కూడా వేయడం జరిగింది. అది చెయ్యాలి, అది ధర్మం. వారి పని వాళ్ళు చేసుకుంటూ వెళ్తారు. కానీ దాన్ని రాజకీయ దురుద్దేశంతో కృష్ణా బేసిన్ కేంద్రానికి అప్పజెప్పిన పరిస్థితి ప్రజలకు వెళ్లకుండా ప్రజల ఆలోచన విధానాన్ని మళ్లించడానికి మరి అందరు శాసనసభ్యులు ఆడ విజిట్ చేస్తున్నారు. అధికార పక్షంగా ఒక ముఖ్యమంత్రిగా మరి దాన్ని ఏ విధంగా మనం పునర్నిర్మాణం చేపట్టాలి, దానిలో జరిగిన నష్టం ఏంది, దీని ద్వారా రైతులకు ఇబ్బంది జరగకుండా ఏం చేయాలని ఆలోచన చేయాలి తప్ప మరి ఇది రాజకీయ టూరు తప్ప ప్రజల కోసం, రైతుల కోసం ఆలోచన చేసే ప్రయత్నం కాదు. మీరు చెప్పండి, అంటే ఏదైతే చరిత్రాత్మక నగరమైనటువంటి ఓరుగల్ జిల్లాను ఏదైతే పరిపాలనా సౌలభ్యం కోసం 6 ముక్కలు చేశారు, అది 6 ముక్కలకు ఆజ్యం పోసింది మీరే. సో ఇప్పుడు ఏదైతే తెలంగాణకు సంబంధించినటువంటి తెలంగాణ తల్లి విగ్రహం కావచ్చు, చిహ్నం కావచ్చు, మార్పులు చేస్తూ ఉంటే మీరు ప్రశ్నిస్తూ ఉన్నారు. సో ఏ విధంగా చూడొచ్చు రండి? డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి ఆలోచన విధానం చిన్న రాష్ట్రాలు, చిన్న జిల్లాలు, చిన్న మండలాలు ఉంటే పాలన ప్రజల సౌకర్యార్థం ఉంటుంది, పాలన ప్రజల అవసరాలు తీర్చదని వారి రాజ్యాంగంలో పొందుపరిచిన అంశాన్ని అందుకొని మరి పూర్వ వరంగల్ జిల్లాని ప్రజల అవసరాల కోసం ప్రజలకు ఇబ్బంది లేకుండా మరి చిన్న జిల్లాలుగా చేసిన పరిస్థితి మీకు తెలుసు. దానివల్ల నేరుగా ప్రతి పౌరుడు కలెక్టర్తో మాట్లాడే అవకాశం వచ్చింది. ప్రతి పౌరుడు నేరుగా కలెక్టర్లను సంప్రదించి సమస్యలు పరిష్కరించుకునే విధంగా మరి పాలన ఉన్నది. కాబట్టి మరి ప్రజా అవసరాల కోసం గౌరవ మాజీ ముఖ్యమంత్రి గారు, ఉద్యమ నేత ఈ చిన్న జిల్లాలు ఏర్పాటు చేశారు. కానీ ఈ కళాతోరణాలు, చార్మినార్లు ఇవి మార్పు కాదండి. తెలంగాణ తల్లి రూపులు ఇది కాదు. దయచేసి ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి ఆలోచన విధానం మేరకు తెలంగాణ రాష్ట్రంలో 10 సంవత్సరాలుగా పరిపాలన జరిగింది. ఇది వ్యక్తి కోసమో లేదా రాజకీయ కక్ష సాధింపుల కోసమో జరగాలి. సో చూడొచ్చు, రేపు జరిగే భారీ బహిరంగ సభకు ఏదైతే
కేఆర్ఎంబీకి కృష్ణా జలాల అప్పగజెప్పడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. రేపు కేసీఆర్ సభకు భారీగా వరంగల్ నుంచి తరలి వెళ్తున్నాము. సో ఇదంతా కూడా ఏదైతే మేడిగడ్డకు సంబంధించినటువంటి ప్రాజెక్టులో అవినీతి జరిగితే ఎంక్వైరీ చేయండి, సిబిఐ ఎంక్వైరీ లేకపోతే ఏదైతే కార్యక్రమాలు ఉంటాయో అవన్నీ కూడా ప్రభుత్వ పరంగా మీరు ఒక సీఎంగా ఉన్నారు, సీఎంగా ఎంక్వైరీ చేయొచ్చు, ఎంక్వైరీకి మేము పూర్తిగా సహకరిస్తాము. అలాగే మేడిగడ్డలో కుంగిన ప్రాజెక్టుల పైన అవినీతి పైన ఏదైతే ఎవరైతే ఎన్ఫోర్స్మెంట్ కావచ్చు లేదా ఈడీలతోటి మీరు ఎంక్వైరీ చేసుకొని దానిపైన ఒక విచారణ చేపట్టడానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పేసి అయితే వరంగల్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే ఆరు రమేష్ చెప్తా ఉన్నారు. కెమెరామెన్ రాజుతో విజయసాగర్, RTV న్యూస్, వరంగల్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.